హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో నెక్లెస్ కలెక్షన్స్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మన అడ్రస్ వచ్చేసి మనకి 4 బ్రాంచెస్ ఉన్నాయండి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. ప్రస్తుతం నేనైతే మలక్పేట్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. 1465 మెట్రో పిల్లర్ నెంబర్కి ఆపోజిట్లో ఉంటుంది స్టోర్. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. లేదా కింద గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఉంటుంది, అలా కూడా విజిట్ చేసేయచ్చు. బ్రాంచ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ అయ్యి ఉంటాయి. సో మీకు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. లేదు దూరంగా ఉన్నాము, అబ్రాడ్లో ఉన్నాము అనుకునే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది, అలా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు బ్యూటిఫుల్ నెక్లెస్ ప్యాటర్న్స్ అన్నాను కదా. ఫస్ట్ వచ్చిన నెక్లెస్ చూడండి ఎంత బాగుందో. ఇది రైట్ నో ట్రెండింగ్ ప్యాటర్న్. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ ప్యాటర్న్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా అంటే ట్రెండ్ని సెట్ చేయాలి, ట్రెండ్ని ఫాలో అవ్వాలి అండ్ మనం ట్రెండీగా కనిపించాలి అనుకుంటే ఇలాంటి నెక్లెస్ ప్యాటర్న్ ఖచ్చితంగా ట్రై చేయండి. ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఒకటి సర్కిల్ వస్తుంది అండ్ ఆ సర్కిల్లో రౌండ్గా చుట్టూ మనకి సీజర్స్, మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్, అది కూడా స్టోన్స్తో. ఒకటి ఫ్లవర్, పక్కనేమో మనకి మ్యాంగో ప్యాటర్న్ అనమాట. మ్యాంగో కూడా మంచి గోల్డెన్ కార్వింగ్, మధ్యలో అంతా స్టోన్స్, కింద డ్రాప్ షేప్ వచ్చింది, వాటికి ఇలా రైస్ పర్ల్స్. ఇక్కడ సర్కిల్ వచ్చిన దగ్గర మధ్యలో ఫ్లవర్, కింద కూడా ఒక ఫ్లవర్ ఇచ్చేసి దానికి చాంద్బాలి షేప్, మూన్ షేప్ లాగా వచ్చింది. అంతా కూడా కింద పర్ల్స్ వచ్చేసాయండి. పై నుంచి ఇక్కడ వరకు సేమ్ ప్యాటర్న్. పెండెంట్ దగ్గర మాత్రం షేప్ చేంజ్ చేశారు. మధ్యలో ఫ్లవరే కానీ షేప్ చూడండి డిఫరెంట్గా వచ్చేసింది. కింద సేమ్ చాంద్బాలి లుక్, పైన అంతా పర్ల్స్ వస్తున్నాయి, కింద అంతా కూడా రైస్ పర్ల్స్ లాగా తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 96 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 80 గ్రామ్స్ పడుతుంది. మీకు ఏ ప్యాటర్న్ నచ్చినా ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఏదైనా కస్టమైజేషన్స్ ఉన్నా, అంటే ఇక్కడ మాకు రెడ్ కావాలి లేదా చేంజబుల్ స్టోన్లా పెట్టించుకోవాలి, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా, అలా 100% చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ కంటే విత్ డిటాచబుల్ పెండెంట్ చూపిస్తున్నాను. కంటే చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ కంటే, అంతా కూడా ఫ్లోరల్ కార్వింగ్, పీకాక్ కార్వింగ్ వచ్చింది. పైన అంతా లైన్స్, వీటి నుంచి చూస్తున్నారు కదా రైస్ పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి. ఇది డిటాచబుల్ పెండెంట్. మీరు ఈ పెండెంట్ తీసేసి అక్కడ విక్టోరియన్ పెట్టుకోవచ్చు, నక్షి ప్యాటర్న్ పెట్టవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మీ అవుట్ఫిట్కి తగ్గట్టు, మీ శారీకి తగ్గట్టు చేంజ్ చేసుకోవచ్చు. పెండెంట్ కూడా చూడండి ఎంత బాగా హైలైట్ అవుతుందో. పైన ఫ్లోరల్ ప్యాటర్న్ అంతా స్టోన్స్తో, కింద కూడా షేప్ చాలా హెవీగా ఉంది. కంప్లీట్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. రెడ్ గ్రీన్ రెండు స్టోన్స్ ఉన్నాయి విత్ సీజర్స్. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్. పైన ఎలా అయితే రైస్ పర్ల్స్ వచ్చాయో కింద కూడా రైస్ పర్ల్స్ ఎక్స్ట్రా గ్రీన్ బీడ్స్తో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 42 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 39 గ్రామ్స్ పడుతుంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూసేయండి. పైననేమో ఒక రెండు ఇలా చిన్న చిన్నగా లీఫ్ షేప్ లాగా, అందులో మనకి చూస్తే పీకాక్స్ ఉన్నాయి. షేప్ లీఫ్ షేప్ లా ఉంది, మధ్యలో పీకాక్స్. ఇక్కడ కంప్లీట్ పీకాక్ లుక్కే. ఫ్లవర్స్, పీకాక్స్, మధ్యలో చూడండి కలుషం లాగా ఇచ్చేసి అటు ఇటు పీకాక్స్, మధ్యలో అమ్మవారి రూపం, గజలక్ష్మి రూపం లాగా ఇచ్చానండి. అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట. కింద అంతా మ్యాంగో కావింగ్, డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బౌల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చి 30 గ్రామ్స్ పడుతుంది. మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ నెక్లెస్ అయితే చాలా సింపుల్గా చాలా బాగుంది. ఫస్ట్ లైన్ అంతా అమ్మవారి రూపమే, పై నుంచి ఒక లైన్ అంతా అమ్మవారి రూపం, కింద అంతా కూడా మ్యాంగోస్. ఒకటి మ్యాంగో కుందన్తో వస్తే ఇంకొక మ్యాంగోలో గోల్డెన్ కార్వింగ్తో పీకాక్ వచ్చేసింది. సో చూస్తున్నారు కదా, కుందన్ మ్యాంగో, పీకాక్ మ్యాంగో, కుందన్ మ్యాంగో, పీకాక్ మ్యాంగో. పీకాక్ వచ్చిన దగ్గర ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్, మిగిలినవి ఎక్కడ అమ్మవారి దగ్గర స్టోన్స్ ఇవ్వలేదు. డాంగ్లర్స్ చూడండి, పర్ల్ బాల్స్ ఉన్నాయి, గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, చిన్నగా క్యూట్గా ఉంది ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 55 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 45 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్న జిలేబీ చైన్, అంటే మీరు ట్విస్టెడ్ చైన్స్ అంటారు, జిలేబీ చైన్స్ అంటారు, మీరు ఎలా అంటే అలా, చాలా ట్రెండ్ అవుతుంది రైట్ నౌ. పైన చూస్తున్నారు కదా ట్రయాంగిల్ షేప్, అంతా కుందన్స్తో వచ్చింది. ఇది మంచి ట్విస్టెడ్ చైన్, అంటే జిలేబీ ప్యాటర్న్. నెక్స్ట్ ఒక లైన్ ఆఫ్ కుందన్స్ వచ్చేసాయి, వైట్ కుందన్స్. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 76 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 64 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కూడా కుందన్స్తో ఉందండి ప్యాటర్న్. ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు లీవ్సే, అంతా కూడా కుందన్స్, పింక్, గ్రీన్, వైట్, అలా 3 కుందన్స్, మధ్యలో మాత్రం ఫ్లవర్ వచ్చేసింది. అండ్ ఈ ఫ్లవర్కి కింద చూస్తున్నారు కదా ఒక చక్రం లాగా ఇచ్చారు. ఆ చక్రంకి చుట్టూ పర్ల్స్ ఉన్నాయి, మధ్యలో కుందన్స్తో ఫ్లవర్ వచ్చేసింది. అటువైపున ఇటువైపున కూడా ఇచ్చారు. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, గోల్డెన్ బాల్స్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్. ఓన్లీ ఇక్కడ పెండెంట్స్కే కాకుండా పైన లీవ్స్కి కూడా ఇచ్చారండి. సో కలర్, షేప్ చాలా బాగుంది. గ్రాస్ వెయిట్ 78 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 68 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మెష్ స్టైల్తో ఉన్న నెక్లెస్ అనమాట.
ఇక్కడ చూడండి ఒక లైన్ వచ్చింది, ఇదంతా మెష్ లాగా, అంటే మనకి దగ్గరగా ఆ కార్వింగ్ అనేది చిన్న చిన్న హోల్స్లో వచ్చేసింది అనమాట. హోల్స్ వచ్చి వాటిపైన కార్వింగ్, అందుకే ఆ మెష్ లుక్ అనేది క్రియేట్ అయ్యింది. కింద కాసుల్లాగా చిన్న చిన్న కాయిన్స్ వచ్చాయి, కానీ అమ్మవారి రూపం కాకుండా ఫ్లవర్ ఇచ్చారు మధ్యలో. ఇక్కడ మాత్రం పీకాక్, కుందన్స్తో పీకాక్ వచ్చింది అటువైపున ఇటువైపున. మధ్యలో చూస్తున్నారు కదా ఫ్లోరల్ పీకాక్స్, చుట్టూ కుందన్తో అలంకరణ, ఒక డిటాచబుల్ పెండెంట్. మీరు పెండెంట్ తీసి పెట్టుకున్నా కూడా చిన్న నెక్లెస్ లాగా బాగుంటుంది. డిటాచబుల్ అన్నాను కదా, విత్ పెండెంట్ చూడండి ఎంత బాగుందో. మధ్యలో పీకాక్, చుట్టూ ఫ్లవర్స్, కుందన్స్తో అలంకరణ, డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 60 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 56 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా ప్రెట్టీగా కనబడుతుంది. అంతా స్టోన్స్తో ఉన్నాయండి, 2 లైన్స్లో వచ్చేసాయి. మనకి కంటేకి స్టిఫ్గా 2 లైన్స్ ఎలా ఉంటాయి, ఇది కూడా అలాగే. ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ లైన్ మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్, స్టోన్స్ వచ్చేసింది అనమాట. ఎక్కువ సీజన్స్ అక్కడక్కడ మాత్రం గ్రీన్ స్టోన్స్ కనబడుతున్నాయి పైన. అండ్ వాటి నుంచి కిందికి చూడండి, గ్రీన్ స్టోన్ వచ్చిన దగ్గర ఫ్లవర్ ఇచ్చారు కదా, కింద మాత్రం ఇలా చిన్న పెండెంట్ షేప్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అందులో రూబీ స్టోన్ మధ్యలో, చుట్టూ ఫ్లోరల్ ప్యాటర్న్, పెండెంట్ చాలా చక్కగా స్టోన్స్తో వచ్చేసింది. కింద ఒక లైన్ ఆఫ్ సీజర్స్ ఇచ్చేసి వాటి నుంచి డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, గోల్డెన్ బాల్స్. మీకు ఎక్కడ బీట్స్ అవేం ఇవ్వలేదు, కంప్లీట్ గోల్డెన్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 54 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 52 గ్రామ్స్. ఇలాంటివి ఏంటంటే మీరు డిటాచబుల్ పెండెంట్ చేయించుకున్నారంటే టీకా లాగా, లేదా చిన్నగా నార్మల్ చైన్కి వేసుకోవడానికి, పిల్లలకి యూజ్ అయ్యేలాగా అన్నిటికీ బాగా సెట్ అవుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇది కూడా జిలేబీ నెక్లెస్. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ ఒక పీకాక్ వచ్చింది అటువైపున ఇటువైపున, నెక్స్ట్ ఇలా జిలేబీ చైన్ అనమాట. వాటి నుంచి కిందికి చూస్తున్నారు కదా, పైన అంతా మ్యాంగోస్ వచ్చాయి. నెక్స్ట్ కలర్ఫుల్గా కుందన్స్తో ఫ్లవర్స్ వచ్చేసాయి. ప్రతి ఒక్క ఫ్లవర్కి మధ్యలో ఇక్కడ ఒక చిన్న బార్ లాగా మెష్ ఇచ్చేసారు. మధ్యలో పెండెంట్ చూస్తున్నారు కదా, అమ్మవారి రూపం, చుట్టూ కుందన్స్, అటు ఇటు ఫ్లోరల్ అండ్ క్రీపర్స్. పైన ఇక్కడ చూడండి గుడిలాగా ఇచ్చారు, అంటే గోపురం స్టైల్ ఇచ్చేసి దాంట్లో మధ్యలో అమ్మవారి రూపం ఇచ్చారు. కింద కూడా అమ్మవారు ఇక్కడ అండ్ ఇక్కడ అలా 3 దగ్గర వచ్చేసింది అనమాట. ఇవంతా కూడా గ్రీన్ పంకిన్ బీట్స్ వచ్చేసాయి. స్మాల్ సైజ్ పంకిన్ బీట్స్ అండ్ రైస్ పర్ల్స్ కూడా కాదండి, పర్ల్ బాల్సే. సో షేప్ అనేది డిఫైన్డ్గా కనబడుతుంది, వేసుకున్నప్పుడు హారం కరెక్ట్ డెఫినేషన్ లాగా వచ్చేస్తుంది ఆ గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ వల్ల. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 94 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 82 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ నెక్లెస్ అయితే కంప్లీట్లీ ఫ్లోరల్ ప్యాటర్న్. పైన ఒక 3 లీవ్స్ వచ్చాయి అటువైపున ఇటువైపున, మిగిలిందంతా ఫ్లవర్స్ అండి. చూడండి చక్కగా ఫ్లవర్ సీజర్స్ అవుట్లైన్ ఇచ్చేసి మధ్యలో మనకి చిన్న చిన్న స్టోన్స్, గ్రీన్ స్టోన్ మధ్యలో. ఇక్కడ ఏవైతే లీఫ్ ప్యాటర్న్ ఉందన్నానో ఈ ఫ్లవర్కి కింద అలా 3 లీవ్స్ ఇచ్చేసారు. వాటి నుంచి గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. ప్యాటర్న్ చాలా బాగుంది. గ్రాస్ వెయిట్ 76 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 68 గ్రామ్స్ పడుతుంది. మీరు ఇందులో రెడ్ కావాలి అనుకుంటే కంప్లీట్ రెడ్కి వెళ్ళిపోవచ్చు. కొందరు ఏంటంటే మ్యాచింగ్ బ్లూ లాగా అలా అడుగుతూ ఉంటారు, అలా కూడా తీసుకోవచ్చు. సో వన్ మోర్ బ్యూటిఫుల్ స్టైల్. ఇదైతే అంటే 2 స్టెప్స్లో వచ్చింది కాబట్టి నెక్ అంతా నిండుగా కనబడుతుంది. ఒక్కటి పెట్టుకున్నా కానీ నెక్ హెవీగా ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. పైన చూస్తున్నారు కదా ఫ్లవర్స్ అండి, కింది వరకు ఫ్లవర్స్, మధ్యలో ఒక గ్రీన్ స్టోన్ వచ్చింది, మిగిలినవంతా సీజర్స్. ఇది ఎలిఫెంట్, మీకు క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. ఎలిఫెంట్ తొండం వచ్చేసింది, ఇక్కడ ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు. అక్కడ నుంచి 2 స్టెప్స్లో వచ్చేసింది. ఈ స్టెప్లో చూస్తున్నారు కదా సింపుల్ గోల్డెన్ లైన్స్, వాటిపైన స్టోన్స్ వచ్చేసాయి. నీట్గా ఉంది ప్యాటర్న్. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, అటు ఇటు ఎలిఫెంట్స్, ఫ్లవర్స్, కలర్ఫుల్ స్టోన్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 46 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 41 గ్రామ్స్ పడుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇంకా ఏదైనా క్లియర్ డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్ చేయండి, బికాజ్ నేను ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఈ నెక్లెస్ వచ్చేసి నక్షి స్టైల్తో వచ్చేసింది. పై నుంచి పీకాక్స్ ఇక్కడ వరకు. ఈ పీకాక్ దగ్గర చూడండి కంప్లీట్ నక్షి లాగా ఎంత నీట్గా ఉందో కావింగ్. అండ్ ప్రతి పీకాక్కి మధ్యలో ఇలా కుందన్స్తో మ్యాంగో ప్యాటర్న్ వచ్చేసింది, కలర్ఫుల్ కుందన్స్తో. మధ్యలో అమ్మవారు అనమాట, పైన అమ్మవారి రూపం, నెక్స్ట్ కూడా అమ్మవారి రూపం, చుట్టూ పీకాక్సే. కింద మనకి అలంకరణ అంతా కుందన్స్తో వచ్చేసింది. డాంగ్లర్స్ మాత్రం గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. కలర్ కాంబినేషన్ బాగుందండి, పింక్ రెడ్, అంటే రెడ్గా గ్రీన్గా అండ్ అలాగే వైట్. సో మీరు ఏ జ్యువెలరీతో అయినా పేరప్ చేసుకోవచ్చు. అంటే ఇది కొత్తది కొంటున్నాం, దీనికి హారం మన దగ్గర ఉన్నది యూస్ చేస్తూ ఉంటారు కదా, సో ఈజీగా సెట్ అయిపోతుంది, బికాస్ మనం దగ్గర ఉన్న అన్ని కలర్స్ ఇక్కడ కనబడుతున్నాయి కాబట్టి. గ్రాస్ వెయిట్ 64 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 54 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ట్విస్టెడ్, అదే జిలేబీ చైన్. పైన ఒక్కటి ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చింది స్టోన్స్తో,
మిగిలినంతా కూడా ఇలా జిలేబీ ట్విస్టెడ్ చైన్. కింద చూడండి, కింద చిన్న చిన్న పీకాక్స్ లాగా లీఫ్ లాగా ఇచ్చారు చూసారా, అందులో మళ్ళీ సీజర్స్ ఉన్నాయి. అండ్ వీటికి గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి. మీరు సింపుల్గా ఇదే పెట్టుకోవచ్చు, బికాజ్ ఇది మనం ఏదైతే ఇచ్చామో ఇది డిటాచబుల్ పెండెంట్ అనమాట. తీసి పెట్టుకున్నా కూడా చూడండి ఎంత క్యూట్గా కనబడుతుందో. అండ్ వేరే వేరే పెండెంట్స్తో కూడా వేసుకోవచ్చు. అండ్ మనం ఇచ్చిన పెండెంట్ చూడండి, ఇక్కడ చిన్నగా ఫ్లవర్ వచ్చేసింది పైన గ్రీన్ స్టోన్తో, కింద కూడా ఫ్లవర్ ప్యాటర్న్ రూబీ స్టోన్ అండ్ సీజర్స్ అటు ఇటు పీకాక్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ అంతా గ్రీన్ పంకిన్ బీట్స్ అండ్ పర్ల్ బౌల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 68 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ 60 గ్రామ్స్ పడుతుందండి. ఇవన్నీ కూడా యూనిక్ నెక్లెస్ ప్యాటర్న్స్, కొత్తగా వచ్చినవి చూపించాను. మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ ఏదైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్. కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ నెంబర్, ఇన్స్టాగ్రామ్ పేజ్కి కూడా పంపించి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.